హాయ్ అండి. ఈరోజు మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి రావడం జరిగింది. సో ఒక సెట్ని సెలెక్ట్ చేసుకున్నాం, దానికి తగ్గ కాస్ట్యూమ్ని క్లయింట్కి చెప్పాం, వాళ్ళు వెళ్ళి రెడీ అవుతున్నారు. ఇట్ విల్ టేక్ ఎ బిట్ ఆఫ్ టైం. క్లైమేట్ అయితే ఈరోజు చాలా 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 ఆసమ్ ఉంది. ఫస్ట్ సెట్లో షార్ట్స్ తీద్దాం, ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాం, ఎలాంటి పోసెస్ చెప్తున్నాం, అవుట్పుట్ ఎలా రాబోతుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్. జరగండి. 1 2 3 walk. 1 2 3 run. లే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ షాట్, బట్ మీరు ఎంత ఇంటెన్స్తో అయితే సార్ని చూస్తున్నారో అదే ఇంటెన్స్తో సార్ కెమెరాని చూస్తున్నారు, మిమ్మల్ని చూడట్లే. ఫస్ట్ థీమ్లో కొన్ని షార్ట్స్ని తీసేసిన తర్వాత మనం ఇప్పుడు సెకండ్ థీమ్కి రావడం జరిగింది. అండ్ అగైన్ దేర్ ఆర్ నో రిఫ్లెక్షన్స్. మీరు ఫ్లాట్గా చూస్తున్నారు, ఫ్లాట్ లైటింగ్ ఉంది, ఈవెంట్ లైటింగ్ ఉంది. రండి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. లోపలికి వచ్చినట్లయితే మీరు ఒకసారి ఇమేజ్ వ్యూని మొత్తం చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్యూర్ వైట్ ఉంది. అండ్ ఈ హ్యాంగింగ్ లైటింగ్ సెటప్ కానీ, పియానో కానీ, ఇక్కడ ఉన్న మిర్రర్ని కానీ వాడుకొని, అఫ్కోర్స్ మన క్లయింట్స్ ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నారు కాబట్టి యూనివర్సల్ కాన్సెప్ట్ థియరీ ప్రకారం వైట్ అండ్ బ్లాక్ ఆసమ్ రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మన క్లయింట్స్ని, ఆ బ్లాక్ కాస్ట్యూమ్తో ఉన్న వాళ్ళని ఈ వైట్ సెటప్ని యూజ్ చేసుకొని ఎలా షూట్ చేయబోతున్నామో చూద్దాం. రండి. మేము రెడీ, గోయింగ్ ఫర్ టేక్. మీరు కొంచెం బ్యాక్కి వెళ్ళాలి, హ్యాండ్ ఇలా తీసుకొని దాని మీద నవ్వకండి సార్, రాయల్టీగా మెయింటైన్ చేయండి. మీరు స్మైల్ చేస్తున్నాను. రెడీ 3 చెప్పిన తర్వాత జస్ట్ హెయిర్ని ఇలా ఫ్లిప్ చేసుకోండి చాలు. అప్పుడు మీరు జనరేట్ చేసేది సరిపోతుంది. స్మైల్ 1 2 3 స్మైల్. లేదు, బ్యాక్ ఇన్ ది సెన్స్ మీ ఫేస్ ఇటు సరిగ్గా 1 2 3 కిస్, 2 3 షాట్. లోపల షూట్ అంతా అయిపోయింది కాబట్టి ఈ అవుట్డోర్లో ఉన్న అంబియన్స్ని, ఈ సెట్ని వాడుకొని జస్ట్ ఒక 2 షాట్స్ తీసుకొని ఇంకా ఈ సెట్ని ప్యాకప్ చెప్పేద్దాం. రైట్, చలో సార్. మీరు మాత్రం ముందరకు రండి మేడం దగ్గరికి. లుక్ ఎట్ ఈచ్ అదర్ జస్ట్. మేడం స్లోగా తిరగండి, పర్లేదు సార్. మీకు స్మైల్ ఉండాలి, మేడంని చూడాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్కి, రైట్ హ్యాండ్ హ్యాండ్కి, రైట్ అంతే. బ్యాక్ కంప్లీట్ బెండ్ అవ్వాలి. రెడీ 1 2 3 క్యారీ ఆన్. ఎక్కువ బెండ్ చేస్తాం. Now we are entering into our Indian culture, traditional houses. ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే మనకు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంది కాబట్టి విలేజ్ థీమ్లోకి కంప్లీట్గా తీసుకొచ్చేయవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, మన క్లయింట్స్ని ఎంతవరకు మనం ఇటాలియన్ కాస్ట్యూమ్స్ అని చెప్పని పెద్ద పెద్ద సెట్స్లో ఫ్యాషన్ వేర్లో చూసినాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ ఓవర్లోకి వస్తున్నారు. వాళ్ళలో మీరు ఒక కొత్త లుక్ని చూడబోతున్నారు.
హెడ్ ఆల్సో కొంచెం రెడీ 1 2 3 షాట్. One, two, three, roll. అన్నీ సరిగ్గా ఉన్నాయి, సెట్ అయిపోయింది, హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు అనుకున్న టైంలో వర్షం. సో మొత్తానికి చీకటి పడిపోయింది. లైటింగ్ సెట్స్ని వాడటానికి ప్రిపేర్ అయిపోయాం. సెట్ని చూసినట్టయితే మీరు మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ లైటింగ్తో ఆసంగా ఉంది, కానీ ఎక్కువ స్పాట్ లైట్స్ ఉన్నాయి. మనం సెట్ని హైలైట్ చేయకుండా సెట్లో ఉన్న లైటింగ్ని ఎలివేట్ చేసుకుంటూ కపుల్ని ఎన్రిచ్ చేసేటట్టు కొన్ని చిన్న చిన్న లైటింగ్ టెక్నిక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రైపాడ్ వాడుకొని చేయడానికి ప్రిపేర్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇంత సెటప్ ఉంది, కానీ ఎక్కువ పిక్స్ తీయాలని చెప్పని అయితే అనుకోవట్లేదు. పిల్లర్ షాట్స్, డ్రిజ్లింగ్ షాట్స్, లేదంటే హ్యాంగ్ అయ్యే షాట్స్ ఇలాంటివన్నీ ఏమనుకోకుండా సెట్ని ప్రాపర్టీని మనం చేసుకుంటున్నాం కాబట్టి ట్రైపాడ్ హెల్ప్తో ఓన్లీ 4 షాట్స్, బ్యాక్ ఆఫ్ ది సెట్, మిడిల్ ఆఫ్ ది సెట్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ది సెట్. అండ్ మనకి ఇక్కడ ఒక పేమెంట్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ పేమెంట్ని కూడా యూజ్ చేసుకొని ఒక ఎంటైర్ సెట్తో పాటు ఒక పిక్చర్ని తీసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. టోటలీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 4 పిక్చర్స్ ఫ్రమ్ దిస్ సెట్. చూద్దాం. రైట్, డన్. కొంచెం మేడం కలదిప్పు లైట్ని ముందరికి, అంతే. రైట్, పర్ఫెక్ట్. రెడీ, చిన్ డౌన్. రైట్, 1 2 3 షాట్. ఫేస్ మాత్రం ఇటు సైడ్ తిప్పండి. రైట్, రెడీ, 1 more, గోయింగ్ ఫర్ టేక్. రెడీ, 1 2 3 షాట్. స్మోక్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, వెయిటింగ్ ఫర్ దట్. వెయిట్, లుక్ ఎట్ ఈచ్ అదర్. రెడీ, 1 2 3 షాట్. రెడీ సార్, రెడీ, ఫీల్. 1 2 3 షాట్. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మొత్తం లేజర్ బీమ్స్ ఉన్నాయి, క్రాస్ థీమ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇంత డార్క్ థీమ్లో ఆ స్పాట్ లైట్స్ని ఎలివేట్ చేస్తూ కపుల్ ఫేసెస్ని గ్లో తీసుకొని వచ్చేటట్టుగా లైటింగ్ టెక్నిక్స్ని వాడి బెస్ట్ షాట్స్. జస్ట్ యాడ్ సమ్ స్మైల్ టు యువర్ లిప్స్. 1 2 3 షాట్. ఇప్పుడు టైం చూసుకున్నామంటే 9:45 10 అవుతా ఉంది. ఎంటైర్ ఈ ప్రీ వెడ్డింగ్ రిసార్ట్ మొత్తం వెకేట్ అయిపోయారు. సార్ రిసార్ట్ మొత్తాన్ని చూపిస్తాను చూడండి, మొత్తం చీకటి, ఎవ్వరు లేరు. మాదే లాస్ట్ బ్యాచ్ అనమాట. సో ఇక్కడున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకున్నాం. వెనకాల ఉంటున్న ఈ సెట్ ఏదైతే ఉందో 100కి 200% ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మనం పిక్లోకి తీసుకొచ్చేదానికి ట్రై చేయబోతున్నాం. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్ పిక్చర్స్. కెమెరా చూడండి, కెమెరాలో